వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోతున్న రజతోత్సవ సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ బహిరంగ సభ కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టుగా సమాచారం. ఈ నెల 20న జరగబోతున్న సభకు గులాబీ శ్రేణుల్ని భారీగా తరలించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంటున్నారు నేతలు. సుమారు 10 లక్షల జన సమీకరణే టార్గెట్ గా పెట్టుకున్న బీఆర్ఎస్ సభను సక్సెస్ కోసం భారీగా ఏర్పాట్లు చేసుకుంటోంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రజతోత్సవాలకు సిద్ధమైంది గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించి తలపెట్టిన రజతోత్సవ మహాసభ నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభను సక్సెస్ చేసేందుకు సన్నాహక సమావేశాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు అంతా నడుం బిగించారు. దాదాపు నెల క్రితం నుంచే మొదలైన బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. వరంగల్ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు సుమారు 10 లక్షల జన సమీకరణ చేయాలని పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. సభకు జనాన్ని తరలించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ నుంచి 3000 బస్సులు అద్దెకు తీసుకోవడంతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు నేతలు. జన సమీకరణకు సంబంధించి రవాణా, ఇతర ఖర్చుల కోసం నియోజకవర్గానికి 25 లక్షల రూపాయల చొప్పున అన్ని నియోజకవర్గాలకు కలిపి మొత్తం 30 కోట్ల రూపాయల చెక్కులను పార్టీ నేతలకు పంపిణీ చేసింది పార్టీ హైకమాండ్. ఇక ఎల్కతుర్తిలో బహిరంగ సభ కోసం మొత్తం 1250 ఎకరాలను రైతుల దగ్గర లీజుకు తీసుకుంది పార్టీ. ఈ 1250 ఎకరాల్లో చదును చేయడం, బారికేడ్లు వేయడం, రోడ్లు వేయడం, స్టేజ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది. కేవలం స్టేజ్ ఏర్పాటుకే మరో 20 నుంచి 25 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ఆర్టిస్టులతో వాల్ రైటింగ్ నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, హోల్డింగ్స్ పెట్టించేలా ప్లాన్ చేశారు. ఇక బహిరంగ సభ గురించి వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసేందుకు మరో 20 నుంచి 25 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టుగా జోరుగా చర్చ కొనసాగుతోంది. ఇక బహిరంగ సభకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సభకొచ్చే వారికి దారిలోనే భోజనాలు, సభ దగ్గర మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, ఎండాకాలం కావడంతో సభా ప్రాంగణంలో కూలర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం మరో 25 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టుగా సమాచారం. మొత్తంగా గులాబీ పార్టీ రజతోత్సవ సభ కోసం దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా సమాచారం. దీంతో బీఆర్ఎస్ వరంగల్ భారీ బహిరంగ సభకై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.